సహోదరి, సహోదరుడా! నువ్వు ఈరోజు ఏ రోగంతో ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. గత కాలం నుంచి నువ్వు చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు. ఎన్నో హాస్పిటల్ తిరిగావు. స్వస్థత జరగట్లేదు. ఆరోగ్యం రావట్లేదు. చాలా టాబ్లెట్లు, మెడిసిన్ వాడతా ఉన్నావు. ఆరోగ్యం లేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనని. శీఘ్రముగా నీకు స్వస్థత కలగబోచు ఉన్నది. నమ్ము, ప్రార్థించు. దేవుడు నిన్ను స్వస్థత ఇచ్చి ఆశీర్వాదకరంగా, ఆరోగ్యవంతురాలుగా ఉంచబోతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. నీకు తలనొప్పే ఉండవచ్చు, నడుము నొప్పే ఉండవచ్చు, కాళ్ళు నొప్పులే ఉండవచ్చు. ఇంకా ఏ రోగాలతో ఉన్నా గూడా నిన్ను దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతూ ఉన్నది కదా! విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని. నువ్వు లేచి ఇప్పుడే ప్రార్థన చెయ్యి. మరలా రేపటికల్లా నీ రోగాలన్నీ పోతాయి. దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. ఆరోగ్యవంతురాలుగా ఉంటావు. ఇంకా హాస్పిటల్ మెట్లే ఎక్కవు. దేవుడు నిన్ను ఎంతో ఆరోగ్యవంతురాలుగా ఉంచి కాపాడి, భద్రపరిచి, ఆశీర్వాదకరంగా నీ గ్రామంలో, నీ యొక్క ఇంటి దగ్గర నడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.